భారతీయ నేర శిక్షా స్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో బెయిల్ గురించి సెక్షన్ 436, 437, 438, 439 4 సెక్షన్లు వివరిస్తున్నాయి. ఈ 4 సెక్షన్ల ప్రకారంగా శిక్షా స్మృతిలో బెయిలబుల్ అఫెన్సెస్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని 2, కాగ్నైజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ అని 2 భాగాలుగా ఉన్నాయి. దీంట్లోపల ఈ మ్యారిటల్ అఫెన్సెస్ అంటే వివాహానికి సంబంధించిన ఏవైతే నేరాలు ఉన్నాయో, ముఖ్యంగా 498A ఉందో అది నాన్ బెయిలబుల్ కాగ్నైజబుల్ అఫెన్స్. ఈ నాన్ బెయిలబుల్ కాగ్నైజబుల్ అఫెన్స్ ఏదైనా ఎవరైనా వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు అధికారి ముందు గనక వ్రాతపూర్వకంగా కానీ లేకపోతే నోటి ద్వారా కానీ చెప్పినట్లయితే దాన్ని ఆ సదరు పోలీస్ స్టేషన్ అధికారి తన దగ్గర ఉన్నటువంటి ఒక పుస్తకంలో జీడీ ఎంట్రీ రాసుకొని ఎఫ్ఐఆర్ ఒక రిజిస్టర్ అన్నమాట. అది ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి, ఎక్యూజ్ల పేర్లు, అలాగే ఏ సమయంలో నేరం జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, ఇది ఏ ప్రాంతంలో జరిగింది, అది పోలీస్ స్టేషన్కి ఎంత దూరంలో ఉంది, దీనికి సాక్షులు ఎవరు అనేటువంటి విషయాలన్నింటినీ పొందుపరుచుకుంటూ ఒక పుస్తకంలో వెంటనే ఈ విషయాన్ని 24 గంటల్లోగా సంబంధిత పోలీస్ స్టేషన్కి తెలియజేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా సెక్షన్ 41A సిఆర్పిసి కింద ఈ ఎక్యూజ్లందరికీ కూడా నోటీసులు అనేది జారీ చేసి మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ ఫిర్యాదుకి సరి అయిన సమాధానం ఇవ్వాల్సిందిగా వాళ్ళు చెప్తారు. అప్పుడు ఆ నేరస్తులు ఎవరైతే నేరారోపణ ఉన్నారో వీళ్ళు నిందితులు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ కంప్లైంట్ చదివి ఆ కంప్లైంట్కి వీళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగా 3 సార్లు 4 సార్లు కూడా వీళ్ళని పిలిపించి వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు. అందులోపల కనుక ప్రాథమికంగా నేరం జరిగినట్లు కనుక భావిస్తే పోలీసు అధికారులు వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇది 41A. అయితే గతంలో ఎలా ఉండేదంటే ముందు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, తర్వాత ఆ జైలు నుంచి బయటకు వచ్చే లోపల వీళ్ళు నేర పరిశోధన చేసి వెంటనే ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే ఎప్పుడైతే ఈ 41A నోటీస్ ఇచ్చారో ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత వెంటనే అరెస్టులు లేవు కాబట్టి ఈ భర్తలని లేదా భర్త తరఫు బంధువుల్ని తీసుకొని వెంటనే పోలీస్ స్టేషన్లో అయితే సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి షాదీఖానాల్లో ఈ మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్లో కానీ ఇతర ఫంక్షన్ హాల్స్లో కానీ వాళ్ళని పెట్టి అక్రమంగా 4-5 రోజులు బంధించి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినంత కూడా రాబట్టుకొని అప్పుడు వీళ్ళు వాళ్ళకి 41A నోటీస్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఒకవేళ మీరు తర్వాత దీన్ని హైకోర్టులోనో లేకపోతే ఏదైనా మానవ హక్కుల సంఘాలకు కనుక మీరు వెళ్తే మీ అంతు తేలుస్తామని చెప్పి కూడా పోలీసులు బెదిరించిన సంఘటనలు నా దగ్గరే అనేకం ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బెయిల్ అనేది పోలీసు స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి విచారణ జరిపేటప్పుడు ఈ ఎక్యూజ్ పర్సన్స్ ఎవరి మీదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపితులు ఈ కేసు విషయాల్లో తలదూర్చకుండా సాక్షులని ప్రభావితం చేయకుండా ఉన్న సాక్ష్యాలని తారుమారు చేయకుండా ఉండాలి కాబట్టి వీళ్ళని దూరంగా ఉంచుతారు. ఆ దూరంగా ఉంచబడే ప్రాంతమే జైలు. ఈ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి కాబట్టి ఆటంకం లేకుండా ఈ సెక్షన్ 437 కానీ 6 కానీ లేకపోతే 9 కానీ వీళ్ళు రూపొందించుకున్నారు. కానీ ఈ రోజున మేము చెప్పినట్లుగా హైకోర్టులో చూస్తే ఎవరైనా సరే క్వాష్ పిటిషన్ కేసు నమోదైన మరుక్షణం వీళ్ళు క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తున్నారు 482 సిఆర్పిసి కింద. 482 కింద ఫైల్ అవ్వగానే కనీసం ఒక 6 నెలల్లో చూసినట్లయితే ఒక 5,000 మందికి 10,000 మంది మధ్యలో వీళ్ళందరూ కూడా హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు వీళ్ళందరికీ కూడా అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ మాత్రం పూర్తి చేయాలంటున్నారు, అరెస్టు మాత్రం వద్దంటున్నారు. ఇంకా అరెస్టు వద్దు అన్న తర్వాత ఈ నిందితులందరూ కూడా ఈ ఆరోపితులందరూ కూడా ఈ కేసును ఏమాత్రంగా ప్రభావితం చేస్తారో అనేది మాత్రం ఏ న్యాయస్థానం పట్టించుకోవట్లేదు. ఇది ఈ బెయిల్స్కి సంబంధించిన విషయం. అయితే కొన్ని సందర్భాల్లో అరెస్టు అయిన తర్వాత వెంటనే పోలీసులు బెయిల్ ఇవ్వాలి అనేటువంటి ఒక పద్ధతి కూడా ఉంది. దాన్ని మనం యాంటిసిపేటరీ బెయిల్ అంటాం. ఒకవేళ అరెస్ట్ అయితే అరెస్ట్ అయిన మరుక్షణం బెయిల్ ఇవ్వాల్సిందే, అది యాంటిసిపేటరీ బెయిల్. ఈ యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఒకప్పుడు భర్త యొక్క తల్లిదండ్రులకి మాత్రం త్వరగా వచ్చేది, భర్తకు వచ్చేది కాదు. ఈ రోజున భర్తకి మొట్టమొదటిగా ఇచ్చేస్తున్నది ఈ యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టు. దేశవ్యాప్తంగా ఇదే పద్ధతిగా ఉంది. అంటే 498 అనే సెక్షన్కి ఇప్పుడు అర్థం లేకుండా పోయింది. ముఖ్యంగా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ 498కి అర్థం లేకుండా చేశారు. కాబట్టి ఎవరు కూడా భర్తలు ఎవరికి చట్టానికి భయపడట్లేదు, ఇటు పోలీసులకి భయపడట్లేదు. కాబట్టి ఈ బెయిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం కనబడుతుంది.